పాలస్తీనాకు సంఘీభావంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ మారణకాండను ఆపాలని నినాదాలు చేశారు. స్థానిక ఆజాద్ చౌక్ సెంటర్లో పాలస్తీనా సంఘీభావం దినం సందర్భంగా కార్యక్రమం నిర్వహించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి పవన్, సిపిఐ ఎంఎల్ జిల్లా నాయకులు చీట్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గాజాలోని పాలస్తీనులపై ఇజ్రాయెల్ ప్రభుత్వం సాగిస్తున్న ఊచకోతను తీవ్రంగా ఖండించారు. 20 నెలలుగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో 55,000 మందికి పైగా పాలస్తీనులు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. శరణార్థుల కేంద్రాల సహా కీలకమైన మౌలిక వస్తువులన్నింటినీ ఉద్దేశపూర్వకంగా నాశనం చేశారని అన్నారు. వామపక్షాల నాయకులు బి పూర్ణిమారాజు, ఐ సుబ్రహ్మణ్యం, రాజా, ఎస్ మూర్తి, పడాల రామకృష్ణ, రామచంద్రరావు, రాంబాబు, వి కొండలరావు, నల్లా రామారావు, కె రాంబాబు, సునీల్, లావణ్య, త్రిమూర్తులు, రమణమ్మ, రమణ, దేముడుబాబు, వెంకట్రావు, రామినీడు, శ్రీనివాస్, అప్పారావు, రమణ, గోవింద్ పాల్గొన్నారు. ఈరోజు రాజమండ్రి సిటీలో వామపక్షాల ఆధ్వర్యంలో ఇజ్రాయిల్ పాలస్తీనా యుద్ధాన్ని, ఇజ్రాయిల్ ఇరాక్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ యుద్ధాన్ని ఆపాలని, అమెరికా సామ్రాజ్యవాదం నశించాలని ఇక్కడ ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. చిన్న చేపను పెద్ద చేపను మింగడాన్ని, అటువంటి సమాజాన్ని ప్రజలు ఆశించకూడదు. ఈరోజు అమెరికా సామ్రాజ్యవాదం పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ని పాలస్తీనా మీద ఎగదోస్తూ ఉంది. ఏకపక్ష యుద్ధం జరుగుతూ ఉంది. ఈరోజు పాలస్తీనా పైన ఇజ్రాయిల్ జరుగుతున్నటువంటి మారణ హోమాన్ని, నరమేధాన్ని, పసిపిల్లలు, మహిళలు వేలాది మందిని యుద్ధోన్మాదంతో హత్యగావిస్తూ ఉన్నారు. ఈ యుద్ధోన్మాదాన్ని తీవ్రంగా వామపక్ష పార్టీలుగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. పాలస్తీనా పైన జరుగుతున్నటువంటి దురాక్రమ దాడులు ఏవైతే ఉన్నాయో వీటిని తక్షణమే ఆపాలని చెప్పి ఫ్రీ పాలస్తీనాని పిలిపివ్వడం. వ్యాప్తంగా వామపక్షాలు సిపిఐ, సిపిఎం, సిపిఎంఎల్, న్యూ డెమోక్రసీ, మిగతా లిబరేషన్ అన్ని పార్టీలు కలుపుకొని మనం పాలస్తీనాకి సంఘీభావంగా శాంతి ర్యాలీలు జరుపుదల పెట్టాం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం విజయవంతంగా జరుగుతుంది. ఈరోజు అమెరికన్ సామ్రాజ్యవాదం ఏం జరుగుతుందో, ఏం చేస్తుందో దాని పడగనేడ ఇప్పటికే ప్రపంచ